ప్రతిపక్షాల గొంతులు నొక్కేందుకే కేటీఆర్ అరెస్ట్ చేస్తుర్రు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి కాంగ్రెస్ నేతలు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుర్రు అని చెప్పేసి ఒకటి ఉంది. ఇప్పుడు ఆ ప్రతిపక్షాల గొంతులో వాడు ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నాడు వాడు ఫస్ట్ అజ్జపురి. ఎంతసేపు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలనేటటువంటి కంగారు తప్ప ప్రతిపక్షాలు అనేటటువంటిది ప్రజల గురించి కొట్లాడేటటువంటిది ఒక్కటి చూపెట్టు. ఉదాహరణ చెప్తా, ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్. ఏడి మొన్న బెదిరించాడు కదండి, వస్తాను నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను నేను అని చెప్పి మాట్లాడకు. ఇదే నువ్వు కూడా అంటావా? మరి మేము కూడా ఇన్ని హామీలు చేసే ఇస్తామని అంటున్నాం కదా అని చెప్పి అని అంటావా? ఏడి ఎవరిని బెదిరించిండు? బెదిరిస్తే బెదిరేటోడు ఓడిడా రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పిండు గతంలోనే, నిన్ను తొక్కుకుంట పైకి అధికారంలోకి వస్తా అన్నాడు. తొక్కి అధికారంలోకి వచ్చిండు. ఆయన ఉత్తగానే మాటలు చెప్పి ఊకినట్టు కాదు, మాటలు చెప్పి చేతులలో చూపించేటటువంటి వాడు. తెలంగాణ అనేటటువంటిది ఫ్రమ్ ఆల్ డైమెన్షన్స్ ఎట్లా మారాలనేటటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. సో అది ప్రకృతి పరంగా లేకపోతే సంక్షేమాల విధానంలోనైనా లేకపోతే అభివృద్ధి పదంలోకి తీసుకొని పోయేటటువంటిదైనా అంతేందుకు అబ్బా, తెలంగాణలో అసలు టోటల్ ఇప్పుడు ఉంటున్నటువంటి దేశంలోనే ప్రధాన సమస్య ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనందరికీ తెలుసు. అటు బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే వాడు ఇప్పుడు మాట్లాడింది కూడా లేదు. అట్లాంటిది ఉద్యోగాలు ఇప్పుడు టెక్నాలజీ, ఐ నో టెక్నాలజీ, మనం ఐటీ సంస్థలతోటి మనకు అవగాహన ఉంది, కంపెనీలు ఎట్లా పనిచేసేదండి.